రాష్ట్రంలో ప్రజలకు సంబంధించి నిన్న తెలంగాణ కాంగ్రెస్ ఒక పోల్ పెట్టింది. ప్రజాపాలన ఫామ్ హౌస్ పాలన 77% ఫామ్ హౌస్ పాలన కావాలని అందులో ఓటింగ్ వేశారు అని చెప్పి చాలా ట్రోల్ అవుతుంది సార్. నిజంగా అలా ఉన్న సిచువేషన్ మీకు ఏమనిపించింది? సోషల్ మీడియా వీక్ వాస్తవంగా అవునా, మీ అభిప్రాయం ఏంటి? అట్లా తప్పు. ప్రజాపాలన ఫామ్ హౌస్ పాలన అంటే ఫామ్ హౌస్ పాలన కావాలని కోరుకుంటుంటే అది మ్యానిపులేషన్. ఎవరు పబ్లిక్ ఎవరైనా ఫామ్ హౌస్ పాలన కావాలని కోరుకుంటారా? ఎందుకు సార్ అంటే హైదరాబాద్ లో ఒక 1 year లోనే బాగా విరక్తి వచ్చిన వాళ్ళు ఉండకపోవచ్చా? మీకు అంత కాన్ఫిడెన్స్ ఏంటి? ఏం కలిగింది? ఏం నష్టం జరిగింది మీకు? డెమోక్రటిక్ గా మీరు ప్రజాస్వామికంగా వ్యవహరిస్తలేరా? ఏ ప్రభుత్వం ఉన్నా మీ నోటి బుద్ధ మీదే. కొత్త స్వేచ్ఛ. తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా బతుకుతురా నియంత్రిత కింద బతుకుతురా? మీరు చెప్పండి, నేను అడుగుతాను. స్వేచ్ఛ ఉందా లేదు? ఇలా గతంలాగా నియంత్రించే విధంగా స్వేచ్ఛ హక్కును చెప్పుకునే పరిస్థితి లేదు, అట్లేం లేదు కదా. సో ఇష్యూస్ గవర్నమెంట్ ఇస్ గవర్నమెంట్. దానికి సంబంధించి ప్రజలు ఎవరు కూడా పబ్లిక్ డెమోక్రటిక్ పరిపాలన కావాలనుకుంటారు తప్ప ఏదో ఫామ్ హౌస్ పాలన కావాలని కోరుకుంటారు అంటే అది దానికి సంబంధించినట్టు చర్చ వస్తుంది. అంటే ఆ ఓటింగ్ కరెక్ట్ గా జరగలేదు. సోషల్ మీడియా కమెంట్ లేదు, నాకు తెలియదు. ఓటింగ్ కూడా తెలియదు. సార్ రీసెంట్ గా ఒక సెన్సేషనల్ ఇష్యూ అల్లు అర్జున్ కి సంబంధించి థియేటర్ ఇష్యూలో కేసు పెట్టారు. అంటే మీరు మంత్రి సార్, మీరు హైదరాబాద్ అల్లు అర్జున్ అయితే జైలుకి వెళ్ళి వచ్చాడు కదా. మొన్న కిషన్ రెడ్డి గారు ఒక ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ఇద్దరు అగ్ని ప్రమాదానికి సంబంధించి చనిపోయారు. కిషన్ రెడ్డి పైన కేసు ఎందుకు పెట్టలేదు అని చాలా మంది కామన్ పబ్లిక్ అడుగుతూ ఉన్నారు. అల్లు అర్జున్ గారి పైన కేసు అక్కడ పర్మిషన్ లేకుండా పోయినందుకు పెట్టామన్నారు కదా. కిషన్ రెడ్డి గారి ప్రోగ్రామ్కి వెళ్ళిన 2 వ్యక్తులు అక్కడ చనిపోయారు, ఎందుకు కేసు పెట్టలేదు అని ప్రశ్నిస్తూ ఉన్నారు. కేసు బరాబర్ పెట్టాలి. పెడతారు? పెట్టాలంటున్నా నేను అడుగుతాను, తెలుసుకుంటాను కూడా. రియల్ ప్రజలు అడిగేది తప్పేమన్నా మీరేమంటారు? మా అభిప్రాయం కాదు సార్, ప్రజల అభిప్రాయం కూడా అడుగుతున్నాం. ఒక సిటిజన్ ఆఫ్ తెలంగాణ అందరూ చట్టానికి ఒకరే అతీతం కాదు అన్నారు కాబట్టి నేను కూడా అంటాను, ఆ మాట ప్రకారం అంటున్నా. ఇద్దరు చనిపోవడానికి ఆ కార్యక్రమం నిర్వాహకు కొన్ని విషయాలు కనుక వస్తే సరే, ఆ మాట వచ్చినప్పుడు కిషన్ రెడ్డి గారు ప్రోగ్రామ్ మన మినిస్ట్రీ ఈవెంట్, ఈ ప్రతి ప్రాణం ఉంటుందా పోతుందా అని మినిస్ట్రీ చూసుకునే పరిస్థితి కూడా ఉండదు. సేమ్ అయిన విషయం కూడా అదే కావచ్చు. మళ్ళీ మీరు మళ్ళీ ఇది అన్నప్పుడు అది కూడా అట్లే. అంటే జనరల్గా ఒక పెద్ద మీటింగ్ అవుతుంది, అక్కడ ఏదో ప్రమాదం యాక్సిడెంట్ అవుతుంది, నిన్న 30 మంది చనిపోయారు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి జైలు పోవాల్సిందేనా? సో వాటిని మనం డిస్కషన్ కేస్ బై కేస్ జరగాల్సిందే తప్ప స్పెసిఫిక్గా నిన్న ప్రమాదం జరిగింది. మనం ఒకవైపు కోణం, రెండో వైపు నానానికి 2 వైపులు అన్నట్టు, ఒకవైపు కార్యక్రమం నిర్వాహకుడు ఆయనే, ఇంకోవైపు దానికి సంబంధించిన ప్రమాదానికి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ వేరు. ఓకే సార్, మీ పార్టీలో సమన్వయము ఏ విధంగా ఉంది? లీడర్స్కి, కిందున్న క్యాడర్స్కి, సెకండ్ లేయర్ కాంగ్రెస్ పార్టీ భిన్న అభిప్రాయాలతోటి ఏకత్వంగా కాంగ్రెస్ పార్టీ హిస్టరీ అది. నేను కాదని అట్టుగానే మీతోటి మీరు చెప్పడంలో భిన్న అభిప్రాయాలతో ఏకాభిప్రాయాలు ఎట్లా కుదురుతుంది సార్? డెమోక్రటిక్ పార్టీ, దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ఇన్ని సంవత్సరాల చరిత్ర, అనేక అభిప్రాయాలతో ఒక నిర్ణయం తీసుకొని బయటకు వచ్చే పార్టీ మాది. ఎందుకంటే యూత్ వింగ్ కి సీనియర్ లీడర్స్ కి మధ్య ఎక్కడో కోఆర్డినేషన్ లోపం ఉంటాయి. బీజేపీ ఆఫీస్ పైన దాడికి సంబంధించి ఆ ఇష్యూ బాగా బహిర్గతమైనట్టుగా అనిపించింది. ఏమంటున్నామా, వాళ్ళ యూనిట్ ఆల్ ఇండియా కమిటీ ఆదేశించింది, దాని ప్రకారం వాళ్ళు యాక్షన్ వేయరు. అది ఏదో కొత్త ఇష్యూ జరిగింది. ఇష్యూ జరిగినప్పుడు పార్టీ నాయకత్వానికి సమాచారం ఉండాల్సి ఉండే. అవి చిన్న ఇంటర్నల్ ఇష్యూస్, అది మనం భూతద్దంలో పెట్టి చూడొద్దు. డే టు డే అఫేర్లు అనేక నడుస్తుంటాయి. కానీ మేమేమంటున్నా, మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ డెమోక్రటిక్ పార్టీ స్వేచ్ఛ ఎక్కువ. నేను ఆ పార్టీ నాయకుల్ని చేసినప్పుడు ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అడుగుతాను అండ్ 100% ఇది రేస్ చేస్తాను. కేటీఆర్ కి సంబంధించి కక్ష సాధింపు చర్యలే కాంగ్రెస్ పార్టీ చేస్తుందా? ఎందుకు అని అంటే అసలు లొట్టపీసు కేసు అసలు ఏమీ లేదని పదే చెప్తున్నారు. అడిగిందే అడిగి కూర్చుందే కూర్చి ఇంట్రాగేషన్ పేరుతో సాగదీస్తున్నారని కేటీఆర్ గారు అన్నారు. ఎందుకు ఆ కేసుకు సంబంధించి అసలు అరెస్ట్ ఉంటుందన్నారు, చేస్తామన్నారు, ఎంతవరకు వచ్చింది? గౌరవ మంత్రి గారికి చట్టం గురించి తెలుసు. 10 సంవత్సరాలు మంత్రి చేసిండు, పార్టీకి కార్యనిర్వాహక అధ్యక్షుడు, విదేశాల్లో చదువుకున్నాడు. కాబట్టి లొట్టపీస్ అయినా చొట్టపీస్ అయినా చట్టంలో కేసు వచ్చినప్పుడు దాన్ని ప్రూవ్ చేసుకోవాలి కోరుతాను. నిర్దోషి అయితే నిర్దోషి, దోషి అయితే దోషి. మీరేమనుకుంటున్నారు సార్, అరెస్ట్ ఉంటుంది జ్యోతిష్యం కాదు అంటే ఈ కేసును చూస్తున్నారు కదా, తప్పు జరిగింది అంత కీన్ అబ్జర్వ్ చేస్తాను. నేను అట్లా నాకు పనిలోడు తోటి కొన్ని అవకతవకలు జరిగాయని అనిపించిందా? డెఫినెట్లీ జరగకపోతే డబ్బును ప్రభుత్వ సొమ్మైనా మనం
ప్రయర్ విధానం తీసుకొని పంపకపోతే తప్పే అనేది ఏసీబీ కేసు పెట్టింది. ఏసీబీ నేను చెప్తే కేసు పెడుతుందా? అట్లా చూద్దాం. కేసు నడువంగా మనం లీగల్ జ్యుడిషియల్ మనం అపోజిషన్ లో ఉన్నప్పుడు జైల్లో పెడతాం, కేసులు పెడతామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి మంచిది నాకు. అంతేనా? ఓకే సార్, రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ప్రజలకు 4 సంవత్సరాలు ఉండబోయే మా ప్రభుత్వాన్ని గెలిపించి స్థానిక సంస్థల అభివృద్ధిని ఆకాంక్షించే వాళ్ళందరూ గెలిపించాలని కోరుకుంటాను. తప్పకుండా ఈ ఏడాది పరిపాలన మీద ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు అది. మేము కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సుతో పాటుగా 200 యూనిట్లు గ్రామాల మీద వెళ్తే 90% ఉచిత 200 యూనిట్లు వాడుకుంటా ఉన్నారు. ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షల దాకా, సన్నవడ్ల బోనస్, రైతు భరోసా, రుణమాఫీ, దాని తర్వాత ఇలా ఉపాధి హామీ కూలీలకు సంబంధించి ఇట్లా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. 55,000 ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే ఇంకా మెచ్చార్జీలు, పేద ప్రజలు చదువుకున్న పిల్లలు మెచ్చార్జీలు, ఇట్లా సో మెనీ ప్రోగ్రామ్స్. 1-2 పెండింగ్లు ఉండొచ్చు. నేను అడుగుతానా, ఏ పార్టీ మాత్రం భగవద్గీతలాగా భావించే, ఖురాన్ లాగా భావించే, బైబిల్ లాగా భావించే వాళ్ళ మేనిఫెస్టోలు ఎంత % పూర్తి చేసినా రమ్మని డిబేట్ పెట్టండి మీ దగ్గర. వీఆర్ రెడీ టు ప్రూవ్. కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏ నిర్ణయం తీసుకున్నా, ఎప్పుడు ఏదైనా కార్యక్రమం తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ తీసుకుంది కదా.